క్రికెట్లో మజా అంటే ఇది కదా. భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడవ టీ20 మ్యాచ్ చూసిన ప్రతి ప్రేక్షకుడు వావ్ అనకుండా ఉండలేడు. ఇండియా ఓడితే ఓడింది కానీ అసలు సిసలు క్రికెట్ మజాను ప్రేక్షకులు ఆస్వాదించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య బాల్కు విజయం అటూ ఇటూ దోబూచులాడుతుంటే ప్రేక్షకులు మునివేళ్లపై నిలబడి కళ్లార్పకుండా చూశారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో ప్రేక్షకులు తడిచి ముద్దయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీ చేసి ఔరా అనిపిస్తే ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మ్యాక్స్వెల్ మరోసారి తన మాయాజాలాన్ని చూపించి ప్రేక్షకులను మురిపించాడు. క్రికెట్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే మరో అసాధారణ ఇన్నింగ్స్ను మ్యాక్స్వెల్ ఆడాడు. మంచినీళ్లు తాగినంత సులభంగా బౌండరీలు బాదాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా కుమ్మేశాడు మ్యాక్స్వెల్. అతడు సినిమాలో తనికెళ్ళ భరణి అన్నట్లు ఆడు మగాడ్రా బుజ్జా, ఎవడైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, వీడేట్రా అలా సరదాగా కొట్టాడు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు అనే డైలాగు మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ను చూసిన తర్వాత గుర్తొచ్చింది. ఇండియా ఓటమి బాధాకరమైందే, కానీ నిజమైన క్రికెట్ ప్రేమికులు ఆస్ట్రేలియా పోరాట తత్వాన్ని, మ్యాక్స్వెల్ వీరోచిత ఇన్నింగ్స్ను ప్రతి క్రికెట్ ప్రేమికుడు అభినందించి తీరాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ నవంబర్ 28 మంగళవారం నాడు గౌహతిలో జరిగింది. తొలి 2 మ్యాచ్లలో గెలిచి మంచి జోరు మీదున్న ఇండియా ఈ మ్యాచ్లో సైతం గెలిచి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్లో సైతం ఓడిపోతే సిరీస్ను కోల్పోయే ప్రమాదం ఉన్న ఆస్ట్రేలియా ఎలాగైనా గెలిచి సిరీస్పై ఆశలు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా జట్టులో ఒక మార్పు జరిగింది. ముఖేష్ కుమార్ తను వివాహం చేసుకోవడానికి జట్టును వీడి వెళ్తే అతని స్థానంలో అవేష్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో ఏకంగా 4 మార్పులు జరిగాయి. మాథ్యూ షాట్, సీన్ అబాట్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా స్థానంలో వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్, అరుణ్ హార్డీ, బెహ్రాన్ డార్ఫ్, కేన్ రిచర్డ్సన్ జట్టులోకి వచ్చారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇండియాకు మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 1 కాదు 2 ఎదురుదెబ్బలు తగిలాయి. ఇండియా ఇన్నింగ్స్లో 3 ఓవర్లు గడిచాయో లేదో రెండవ టీ20లో చిచ్చర పిడుగులా చెలరేగి హాఫ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్తో పాటు తొలి 2 టీ20లలో హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్ సైతం పెవిలియన్ చేరారు. కేన్ రిచర్డ్సన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ వైడ్తో ప్రారంభమైంది. ఆ ఓవర్లో 3 వేళ్లతో కలిపి 14 పరుగులు వచ్చాయి. అయితే బెహ్రాన్ డార్ఫ్ వేసిన రెండవ ఓవర్లో రెండవ బంతికి భారీ షాట్ కొట్టబోయిన జైస్వాల్ బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ మాథ్యూ వేడ్ చేతిలో పడటంతో అవుట్ అయ్యాడు. ఎప్పటి మాదిరిగానే అందిన ప్రతి బాల్ను బాదటమే పనిగా పెట్టుకున్న జైస్వాల్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు. అలా 14 పరుగులకే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ సైతం ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. కేన్ రిచర్డ్సన్ వేసిన 3వ ఓవర్లో 3వ బంతిని బలంగా కొట్టిన ఇషాన్ స్టైనిస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5 బాల్స్ ఆడిన ఇషాన్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. 24 పరుగులకే ఇండియా తన రెండో వికెట్ను కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఇద్దరు బ్యాటర్లు త్వరగా అవుట్ అవడంతో 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్లు కొద్దిసేపు ఆచితూచి ఆడారు. బెహ్రాన్ డార్ఫ్ వేసిన 4వ ఓవర్నైతే సూర్య మెయిన్ ఓవర్గా ఆడాడు. ఆ ఓవర్లో ఒక వైడ్ మాత్రమే వచ్చింది. అయితే నాథన్ ఎల్లిస్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే సూర్య 2 సిక్స్లు కొట్టి లైన్లోకి వచ్చాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా సూర్య తగ్గేదేలే అంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తన్వీర్ సంఘ వేసిన 7వ ఓవర్లో 2 ఫోర్లు, అరుణ్ హార్డీ వేసిన 8వ ఓవర్లో మరో 2 ఫోర్లు కొట్టాడు. ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ బంతికో పరుగున చొప్పున చేస్తూ నిలకడగా ఆడుతుంటే మరోవైపు సూర్య దూకుడుగా ఆడాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే హార్డీ వేసిన 11వ ఓవర్లో మరో భారీ షాట్ కొట్టపోయిన సూర్య బాల్ గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై కీపర్ మాథ్యూ వేడ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 29 బాల్స్ ఆడిన సూర్య 2 సిక్స్లు 5 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. అలా 81 పరుగుల వద్ద ఇండియా 3వ వికెట్ను కోల్పోయింది. సూర్య, రుతురాజ్ కలిసి 3వ వికెట్కు 57 పరుగులు జోడించారు. 5వ స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చాడు. రెండో టీ20లో ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్ రావడంతో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కని తిలక్ వర్మకు ఈ మ్యాచ్లో తనని తాను నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం లభించింది. కేన్ రిచర్డ్సన్ వేసిన 12వ ఓవర్లో 3 బౌండరీలు వచ్చాయి. ముఖ్యంగా సూర్య అవుట్ అయిన తర్వాత గేర్ మార్చిన రుతురాజ్ స్కోర్ వేగాన్ని పెంచే బాధ్యతను తను తీసుకున్నాడు. బౌండరీలతో దూకుడిని పెంచాడు. తన్వీర్ సంఘ వేసిన 13వ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టిన గైక్వాడ్, హార్డీ వేసిన 14వ ఓవర్లో సైతం వరుసగా 2 ఫోర్లు కొట్టి 32 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్కి ఇది వరుసగా 2వ హాఫ్ సెంచరీ.
హాఫ్ సెంచరీ తర్వాత కూడా రుతురాజ్ విజృంభించాడాడు. తన్వీర్ సాంగా వేసిన 15 ఓవర్లో వరుసగా ఒక 4 మరో 6 కొట్టాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఓవర్లు దగ్గర పడటంతో రుతురాజ్ మరింతగా రెచ్చిపోయాడాడు. ఒకవైపు తిలక్ వర్మ నిలకడగా ఆడుతుంటే మరోవైపు రుతురాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హార్డీ వేసిన 18వ ఓవర్లో 3 సిక్స్లు ఒక 4తో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. మ్యాక్స్వెల్ వేసిన 20వ ఓవర్ తొలి బంతిని 6గా మలిసిన రుతురాజ్ 52 బాల్స్లలో T20 ఇంటర్నేషనల్లో తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 32 బాల్స్లలో హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్ మరో 22 బంతుల్లోనే మిగతా 50 పరుగులు చేయడంతో అతని బ్యాటింగ్ యొక్క విధ్వంసం ఏంటో అర్థమవుతుంది. 14వ ఓవర్లో హాఫ్ సెంచరీ చేసిన రుతురాజు చూస్తుండగానే మరో 6 ఓవర్లలో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా రుతురాజ్ మరో 2 సిక్స్లు ఒక 4 కొట్టడంతో చివరి ఓవర్లో ఇండియాకు ఏకంగా 30 పరుగులు వచ్చాయి. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. 57 బాల్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 7 సిక్స్లు 13 ఫోర్లతో 123 పరుగులతో నాటౌట్గా నిలవగా 24 బాల్స్ ఆడిన తిలక్ వర్మ 4 ఫోర్లతో 31 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు అజేయంగా 141 పరుగులు జోడించారు. ఇక తిలక్ వర్మ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ మ్యాచ్లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం తిలక్ వర్మకు వచ్చినప్పటికీ ధాటిగా ఆడలేకపోయాడనే చెప్పాలి. భారీ షాట్లకు ప్రయత్నించినప్పటికీ టైమింగ్ సరిగా కుదరకపోవడంతో మిస్ అయ్యాడు. అయితే ఒకవైపు రుతురాజు విజృంభించాడుతుంటే మరోవైపు తిలక్ వర్మ తన వికెట్ను కాపాడుకుంటూ అతనికి చక్కటి మద్దతిచ్చాడు. దీంతో ఇండియా భారీ స్కోర్ సాధ్యమైంది. ఈ విషయంలో తిలక్ వర్మను ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వస్తే రిచర్డ్సన్, బెహ్రాన్ డార్ఫ్, అరుణ్ హార్డీ తలా ఒక వికెట్ తీశారు. మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పిస్తే బెహ్రాన్ డార్ఫ్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో ఒక మెయిడెన్ ఓవర్ వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అరుణ్ హార్డీ 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు ఇచ్చాడు. ఇక 223 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అరుణ్ హార్డీలు అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ హర్షదీప్ వేసిన తొలి ఓవర్లో 2 ఫోర్లు కొట్టగా ప్రసిద్ధ కృష్ణ వేసిన 2వ ఓవర్లో ఏకంగా 4 ఫోర్లు కొట్టాడు. రవి బిష్ణోయ్ వేసిన 3వ ఓవర్లో హార్డీ 2 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరూ కలిసి 4 ఓవర్లలోనే ఆస్ట్రేలియాకు 46 పరుగులు సాధించి పెట్టారు. అయితే హర్షదీప్ వేసిన 5వ ఓవర్లో కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి హార్డీ అవుట్ అయ్యాడు. 12 బాల్స్ ఆడిన హార్డీ 3 ఫోర్లతో 16 పరుగులు చేశాడు. అలా 47 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన జోష్ ఇంగ్లీష్ వచ్చి రావడంతో 2 బౌండరీలు బాదాడు. అవేష్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అదే ఓవర్లో 4వ బంతికి భారీ షాట్ ఆడబోయి రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం 18 బాల్స్ ఆడిన హెడ్ 8 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. అంటే 35 పరుగులలో 32 పరుగులు ఫోర్ల ద్వారానే వచ్చాయన్నమాట. 66 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 2వ వికెట్ను కోల్పోయింది. మరికొద్దిసేపటికే ఆస్ట్రేలియా జోష్ ఇంగ్లీష్ వికెట్ను కోల్పోయింది. రవి బిష్ణోయ్ వేసిన 7వ ఓవర్లో 2వ బంతికి జోష్ ఇంగ్లీష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జోష్ ఇంగ్లీషు 6 బాల్స్ ఆడి 10 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను వరల్డ్ కప్ హీరో మ్యాక్స్వెల్, స్టైనిస్ కలిసి ఆదుకున్నారు. చేయాల్సిన పరుగులు భారీగా ఉండటంతో వికెట్లు పడుతున్నా ఆచితూచి ఆడకుండా ధాటిగా ఆడాల్సిన పరిస్థితి ఉండటంతో వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మ్యాక్స్వెల్ వరల్డ్ కప్లో తన ఆఫ్ఘనిస్తాన్పై వన్డే క్రికెట్ చరిత్రలోనే ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను గుర్తుకు తెచ్చాడు. ప్రసిద్ధ కృష్ణ వేసిన 8వ ఓవర్లో మ్యాక్స్వెల్ 2 ఫోర్లు మరో 2 సిక్స్లు కొట్టాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి లక్ష్యం దిశగానే సాగింది. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అక్షర్ పటేల్ విడదీశాడు. అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి స్టైనిస్ అవుట్ అయ్యాడు. 21 బాల్స్ ఆడిన స్టైనిస్ 2 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్, స్టైనిస్ కలిసి 4వ వికెట్కు 60 పరుగులు జోడించారు. కొద్దిసేపటికే ఆస్ట్రేలియా మరో వికెట్ను కోల్పోయింది. రవి బిష్ణోయ్ వేసిన 14వ ఓవర్లో 3వ బంతికి టిమ్ డేవిడ్ సూర్యకుమార్ యాదవ్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 134 పరుగుల వద్ద 5వ వికెట్ను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మ్యాక్స్వెల్ మాత్రం చెలరేగా ఆడుతున్నాడు. మ్యాక్స్వెల్కు జతగా కెప్టెన్ మాథ్యూ వేడ్ కలిశాడు. హర్షదీప్ వేసిన 15వ ఓవర్లో 4వ బంతిని 6 కొట్టిన మ్యాక్స్వెల్ కేవలం 28 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మ్యాక్స్వెల్ మరింత రెచ్చిపోయాడు. హర్షదీప్ వేసిన 17వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదాడు. ప్రసిద్ధ కృష్ణ వేసిన 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆస్ట్రేలియా విజయానికి చివరి 2 ఓవర్లలో 43 పరుగులు కావాలి. అక్కడ మరో బ్యాటర్ ఉంటే ఈ ఈక్వేషన్ అసాధ్యమే. కానీ అక్కడ ఉన్నది మ్యాక్స్వెల్, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ధీరుడు. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో 3 ఫోర్లు 1 సిక్స్తో ఏకంగా 22 పరుగులు వచ్చాయి.
దీంతో ఆస్ట్రేలియా విజయానికి చివరి ఓవర్లో 21 పరుగులు కావాలి. 18వ ఓవర్ను ప్రసిద్ధ కృష్ణ అద్భుతంగా వేయడంతో కెప్టెన్ సూర్య చివరి ఓవర్ను అతనికే ఇచ్చాడు. తొలి బంతికి 4 కొట్టిన మాథ్యూ వేడ్ రెండో బంతికి సింగిల్ తీసి మ్యాక్స్వెల్కి స్ట్రైక్ ఇచ్చాడు. అంటే చివరి 4 బంతుల్లో 16 పరుగులు కావాలి. మూడవ బంతికి 6 కొట్టిన మ్యాక్స్వెల్ నరాలు తెగి ఉత్కంఠ మధ్య చివరి 3 బాల్స్కు వరుసగా 3 4లు కొట్టి ఆస్ట్రేలియాకు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే మ్యాక్స్వెల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి బాల్కు 2 పరుగులు అవసరమైన దశలో 4 కొట్టి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు మ్యాక్స్వెల్. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 225 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 48 బాల్స్ ఆడిన మ్యాక్స్వెల్ 8 సిక్స్లు మరో 8 ఫోర్లతో 104 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, మరోవైపు కెప్టెన్ మాథ్యూ వేడ్ 16 బాల్స్ ఆడి 1 సిక్స్ 3 ఫోర్లతో 28 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు అజేయంగా 91 పరుగులు జోడించారు. ఇక ఇండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు దిగా హర్షదీప్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీశారు. అందరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. అయితే ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ వికెట్ తీయకపోగా 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికి వచ్చిందో తెలిసిందేగా, మ్యాక్స్వెల్కి వచ్చింది. ఇక ఈ సిరీస్లో 4వ టీ20 మ్యాచ్ డిసెంబర్ 1 శుక్రవారం నాడు రాయ్పూర్లో జరగనున్నది.